శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ వారు జాతులంశక దీక్ష పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చిన సందర్భంగా ముందుగా వారికి హృదయపూర్వకంగా దేవాలయ కమిటీ అంతా కూడా వారికి ఆహ్వానం పలుకుతుంది. అలాగే ఈ మధ్యకాలం ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సంపాదించి మనందరూ కూడా గర్వపడే రీతిలో మన తెలుగు అమ్మాయి సాధించడం చాలా గొప్ప విషయం. స్వామీజీ వారి ఆశీస్సులు వారికి అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గతంలో ఈ టెంపుల్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాకుంభాభిషేకం చేశాం. ఆ మహాకుంభాభిషేకం చేసిన రోజున అన్ని దేవాలయాల్లోనూ ఒకేసారి కుంభాభిషేకం జరగాలి అని కొందరు ప్రముఖులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలా ఇన్వైట్ చేసిన వాళ్ళల్లో శ్రీ గోపీచంద్ గారు కూడా ఒకరు. ఆ రోజున అన్ని దేవాలయాల మీద ఒకేసారి చేసిన తర్వాత స్వామీజీ గోపీచంద్ గారిని అడిగారు, గోపీచంద్ గారు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు అని. ఏమి లేదు స్వామీజీ, మాకు ఒక పథకం వస్తే చాలు, మేము దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాం అన్నారు. అనగానే స్వామీజీ తదాస్తు అన్నారు. అది సింధు రూపంలో ఆ మెడల్ రావటం అనేది చాలా ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఏది ఆలోచించినా ఏది తలపెట్టినా సక్రమంగా జరుగుతుంది అనే నమ్మకం చాలా మందికి ఉంది. అలాంటి నమ్మకం ఉన్న వాళ్ళం మేము కూడా ఒకళ్ళం. మరి అది నిజమైన సందర్భంగా గోపీచంద్ గారిని అలాగే సింధుని కూడా ఇద్దరిని పిలిచి ఇక్కడ దేవతల సమక్షంలో సర్వదేవతల సమక్షంలో స్వామీజీ వారి ఆశీస్సులు అందజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్దేశించాం. అయితే దురదృష్టవశాత్తు ఆయనకి వాళ్ళ కళ్ళకి వైరస్ వచ్చింది విపరీతంగా. ఇప్పుడే ఫొటోస్ కూడా పంపించారు, చూసాం. బాగా ఎర్రగా ఈ కళ్ళని వాసిపోయి ఉన్నాయి. అది పక్కలకి వస్తే పక్కన కూర్చుంటే కూడా ఇంకోటికి వచ్చే ప్రమాదం ఉంది వైరస్ అది. అందుకనే ఉద్దేశంతో వారు రాలేకపోయినా వారి మనసంతా కూడా ఇక్కడే ఉంది. వారు కూడా మరి ఈ విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ సింధు, మాకు సినిమాలో ఒక సెంటిమెంట్ ఉంది. ఓ సినిమా సూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత ఓ 2-3 సినిమాలు ఫెయిల్ అయిపోతుంది. అంత మాత్రం చేత నిర్మాత ఏదో వెనకబడ్డాడు, దర్శకుడు ఏదో వెనకబడ్డాడు, హీరో ఏదో వెనకబడ్డాడు అని కాదు. ఎందుకంటే ఒక దృష్టి అనేది ఉంటుంది. ఇవాళ ప్రపంచం యొక్క అంతర్దృష్టి నీ మీద పడిన సందర్భంగా చిన్న దృష్టి లాంటిది, ఆ దృష్టి తీసేసాం 2 మ్యాచ్లతో. ఇవాళ ఇక్కడి నుంచి బయలుదేరిన మీరు కూడా మళ్ళీ బంగారు పథకాలు తీసుకొని వస్తారు. డెఫినెట్గా వచ్చి పేరు. మమ్మీ మధ్యన కూడా సైనా నెహ్వాల్ కూడా మా అగర్వాల్ గారు ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చారు. ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ దేవాలయంలో అన్నీ కూడా దర్శనం చేసుకెళ్ళాక మళ్ళీ ఆవిడ కూడా మొన్ననే అవార్డు సంపాదించడం కూడా జరిగింది. నువ్వు కూడా ఇంకా నంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ కూడా మీరు తీసుకురావాలని, మన భారతదేశం యొక్క ఖ్యాతిని, ముఖ్యంగా మన తెలుగువారి ఖ్యాతిని, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని, తెలంగాణ ఖ్యాతిని మీరు ప్రపంచవ్యాప్తంగా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజు రాలేని పరిస్థితి. చాలా ఎక్కువ ఒత్తిడి కార్యక్రమాల్లో ఉన్న మాకు మన మురళీమోహన్ గారు బలవంతం మీద ఆయన మాట కాదనలేక రాత్రి 10 గంటలకి ఫ్లైటు, 1 గంట లేటు, ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వస్తానని నేను అనుకోలేదు. అయితే మనసారా రావడానికి కారణం అంటే మురళీమోహన్ పిలుపు ఒక ప్రక్క అయితే, నాకు గోపీచంద్కు ఉన్నంత అనుబంధం గత 5 సంవత్సరాల క్రితం నుంచి గోపీచంద్తో మంచి అనుబంధం ఉంది. దాని మురళీమోహన్ గారు చెప్పారు, నాకు ఒక అచీవ్మెంట్ కావాలి అంటే దానికి సంబంధించి కుంభాభిషేకం చేస్తే మన సింధు అనే అమ్మాయికి రజత పథకం ఆ భగవంతుడు తెచ్చిపెట్టాడు.
అసలు సింధు అమ్మాయికి రజత పథకం రావడానికి గోపీచంద్ ఎంత కారణమో మా చాముండేశ్వరనాథ్ గోపీచంద్ని తీసుకొచ్చి నా దగ్గర ఒక అరగంట కూర్చోబెట్టి ఆ మాట అనిపించింది కూడా ఆయన. ఇలా ఒక యాదృచ్ఛికంగా ఈ దైవ సన్నిధానంలో జరిగింది. మురళీమోహన్ గారు చెప్పారు, దైవ సన్నిధానంలో ఏది తెలిస్తే అది అవుతుందని. అది నిజం. ఇక్కడ ఎంతో మంది వచ్చారు. ఈ దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంతో మందికి చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. ఇక్కడ భగవంతుడు నమ్ముకున్న వాళ్ళందరూ ఒక రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయిలో పెరిగారు. తెలంగాణ, ఆంధ్రాలో ఈ రెండు రాష్ట్రాలకి ఒక ఇలవేల్పు దైవ సన్నిధానం మన ఫిలింనగర్ దైవ సన్నిధానం అయింది. నాకు ఈ చందానగరు, సాగర్ రోడ్డు అనేక దేవాలయాలు ఉన్నా ఇక్కడ నాకు సెంటిమెంట్, ఇక్కడే ఉండాలి, ఇక్కడ దైవ దర్శనం చేసుకుని ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలి అని. అలాంటి దైవ సన్నిధానంలో ఈరోజు సింధు వచ్చి మా చేతుల మీదుగా, ఎందుకంటే తొందరగా నేను ఎవరితోటి కలవడానికి ఇష్టపడను, ఇలాంటి సన్మానాలకి అంత తొందరగా నేను ముందుకు రాను. కానీ మా పుల్లెల గోపీచంద్ సంబంధించిన మా సింధు ఈరోజు నా చేతుల మీదుగా ఇక్కడ జరుగుతుందంటే నేను చాలా ఆనందిస్తున్నాను. రజత పథకంతో సింధు ఆగిపోకూడదు. ఒక అద్భుతమైన బంగారు పథకం తెచ్చుకొని యావత్ ప్రపంచానికే సింధు మంచి పేరు తెచ్చుకోవాలి. మా వాళ్ళు చూపించారు సింధుకి ఎంత భక్తో. ఒక మాట చెప్పి ఆపుతా. ఎవరో ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళింది ఈ రజత పథకానికి ముందు తరువాత. అంటే ఒక మహాత్ములు, మహనీయులు, గురువులు, స్వాములు అని భక్తి ఉన్న, మంచి భావాలు ఉన్న అమ్మాయి సింధు. ఒక దైవభక్తి సరిపోదు. దైవభక్తి ఉంటే మన మనోభావాలకు తగ్గట్టుగా దేవుడిని చూస్తాం. కానీ గురుభక్తి కావాలి. అదే మార్గదర్శనం అవుతుంది. ఆ గురుభక్తి యొక్క మార్గదర్శనమే ఈరోజు పుల్లెల గోపీచంద్ ద్వారా ఇంత గొప్ప సింధు ఈరోజు ప్రపంచ స్థాయిలో పెరిగింది. రజత పథకం కాదు, బంగారు పథకం. ఈ దైవ సన్నిధానం సాక్షిగా అమ్మాయికి మళ్ళా రావాలని మనసారా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం మురళీమోహన్ గారు, అలాగే చాముండేశ్వర గారు, కుటుంబరావు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందరికీ ఆశీర్వచనం. ఎంతో కృషి చేసి ఈ స్థాయికి రావడానికి కారణం స్వయంగా వారి తండ్రి గారు, అలాగే వారి తల్లి గారు. ఇద్దరు కూడా క్రీడాకారులే. ఇద్దరు క్రీడాకారుల ఇంటిలో పుట్టిన బిడ్డ క్రీడాకారుని కాకుండా ఎలా ఉంటుంది? ఇద్దరు కూడా చాలా చక్కటి క్రీడాకారులండి. వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళు ఏమి సాధించాలనుకున్నారో అమ్మాయి ద్వారా సాధించాలి అనుకున్నారు. ఒక మంచి గురువుని ఎంపిక చేసి ఆ గురువు శిక్షణలో పంపించారు. ఆవిడ వాళ్ళ ఏదో సిల్వర్ మెడల్ వచ్చిందంటే ఆర్తాపార్త వచ్చింది కాదు. దాని వెనక ఎన్ని సంవత్సరాలు కఠోరమైన దీక్ష చేసిందో. చివరికి ఒలింపిక్స్ ముందు గోపీచంద్ గారు, నీ మైండ్ ఎక్కడికి డైవర్ట్ అవ్వకూడదమ్మా, నువ్వు నేను చెప్పిన ఫుడ్డే తినాలి, సెల్ ఫోన్ కూడా నీ చేతిలో ఉండటానికి వీల్లేదు, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ మీద తప్ప మరొక దాని మీద ఉండకూడదు అని చెప్పి దాదాపు ఒక 3 నెలలో 4 నెలలో మిగిలిన అన్నిటికీ కూడా దూరం చేసి కఠోరమైన శిక్షణ ఇచ్చిన తర్వాత సాధించగలిగింది. సింధు, నీకు ఆ రోజున ప్రపంచ పోటీలు జరుగుతున్నప్పుడు, ఫైనల్స్ జరిగేటప్పుడు యావత్ భారతదేశం కూడా గుండె చేతిలో బిగబట్టుకొని అందరూ కూడా చూశారు. ఆ రోజున నువ్వు గోల్డ్ మెడల్ సాధించాలని మనసా వాచా కర్మణ అందరూ కోరుకున్నారు. అఫ్ కోర్స్ మనం అనుకున్నవన్నీ జరగకపోయినప్పటికీ కూడా మరి నిజంగా ఆ రోజున నువ్వు సాధించలేకపోయావనే అసంతృప్తి ఎవరి మీద లేదు. ఎంత పోరాడావో, దానికోసం ఎంత కృషి చేశావో చూసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందించారే తప్ప అయ్యో అమ్మాయి గోల్డ్ మెడల్ రాలేదే అనేది ఎవరికి కూడా లేదు. ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ఎందుకంటే ముందే గోల్డ్ మెడల్ వచ్చేస్తే ఇంకా సాధించడానికి ఏమి ఉండదు. ఎప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటాను, నెంబర్ 1లో ఉండాలి అని కాకుండా నెంబర్ 2లో ఉంటే మంచిది అని. నెంబర్ 2లో ఉంటే
ఇంకా నెంబర్ 1 సాధించాలని కృషి చేస్తూ ఉంటాం. ఒకసారి నెంబర్ 1లోకి వెళ్ళిపోతే ఇంకేముందో అయిపోయాం, నెంబర్ 1 అయిపోయాం, రిలాక్స్ అయిపోతాం. సో ఇవాళ నువ్వు రిలాక్స్ అవ్వకూడదు. కఠోరమైనటువంటి క్రమశిక్షణ తోటి నువ్వు ఇంకా ఇంకా కృషి చేసి మా అందరికీ కూడా మరి గౌరవం తెచ్చిపెట్టేటట్టుగా ప్రపంచ ఖ్యాతి కీర్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరణం మల్లేశ్వరి గారు అవార్డు సంపాదించుకొని వచ్చిన రోజున ఆవిడికి సత్కారం చేసేటప్పుడు సభలో ఆడియన్స్ లో ఒక ఆయనగా గోపిచంద్ కూర్చున్నారు. కూర్చొని ఆయన అన్నారు, ఆ రోజున ఆయన అనుకున్నారట మనసులో, ఎప్పటికైనా నేను కూడా ఇలా సాధించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవాలి అని ఆ రోజున ఆయన అనుకోవడం. ఆ తర్వాత ఆయన కఠోరంగా దాని మీద ప్రాక్టీస్ చేసి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ తెచ్చుకొని వచ్చిన తర్వాత అలాగే చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఆయనకి సత్కారం చేయటమే కాకుండా 7 ఎకరాల భూమిని ఇక్కడ హైదరాబాద్ లో ఇచ్చి ఇన్స్టిట్యూషన్ కట్టుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇన్స్టిట్యూషన్ కట్టడానికి చాలా ఇబ్బందులు అయినప్పటికీ కూడా మహనీయులు ఎంతో మంది ఎన్నో రకాలుగా వారికి సహకారం అందజేశారు. ఇక్కడ ఉన్న మన అగర్వాల్ గారు అల్లుడు గారు కూడా వాళ్ళ బజాజ్ కంపెనీ ద్వారా కూడా ఆ ఇన్స్టిట్యూట్ కొంత మంచి డొనేషన్ ఇచ్చారు. ముఖ్యంగా మన మ్యాట్రిక్ ప్రసాద్ గారిని వారు కూడా ఎంత సహాయం చేశారో చెప్పడానికి వీలేదు. వీళ్ళందరినీ కూడా అనుసంధానం చేసింది ఎవరు అంటే చాముండి గారి. ఎందుకంటే గోపీచంద్ సహజంగా చాలా సిగ్గుపడే మనసత్వం. ఎవరి దగ్గరికి వెళ్ళి గబుక్కున నాకు ఇది కావాలి అని అడగలేదు. చాముండి గారు మొత్తం ఆయన మరి దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్యలో పూజారులు ఎంత ముఖ్యమో మరి అటు మ్యాట్రిక్ ప్రసాద్ గారికి ఇటు గోపీచంద్ గారికి కూడా అనుసంధానం చేసి సాధించినట్టు చేసిన వ్యక్తి చాముండేశ్వరినాథ్ గారు. వారు కూడా ఈ టెంపుల్లో వారు కూడా ఒక డైరెక్టర్ అయినందుకు, వారు కూడా కమిటీ మెంబర్ అయినందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఆయన సాధించాలి. ఆయన మెడల్ సాధించి వచ్చిన తర్వాత కొన్ని వ్యాపార కంపెనీలు వాళ్ళ దగ్గరికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళితే ఒక పర్టికులర్ కంపెనీకి చాలా అమౌంట్ ఇస్తామని చెప్పినా కూడా ఆయన వద్దు అన్నారు. ఎందుకో తెలుసా? ఆ పర్టికులర్ కంపెనీది కనుక ప్రచారం చేస్తే ఇతను అది చాలా మంది యువకులకి ఇది అన్యాయం చేసినట్టు అవుతుంది, ఆరోగ్యం భంగం చేసినట్లు అవుతుంది. ఇలాంటి చేసి నేను డబ్బులు అక్కర్లేదు, నాకు డబ్బులు కావాలంటే ఇంకో రకంగా కష్టపడతాను, లేకపోతే ఎవరైనా దాతల దగ్గరికి వెళ్ళి చేయించాల్స్తాను తప్ప ఇలాంటి వాటికి నేను చెయ్యను అని చెప్పి ఆ రోజున అన్నారు. అంటే ఎంత గొప్ప వ్యక్తో ఒకసారి ఆలోచించండి. ఇవాళ నిజంగా 100కి 100 పాళ్ళు ఆయనకి ప్రత్యేకంగా సత్కారం చేద్దామని అనుకున్నాం. మన దురదృష్టి కానీ మనందరూ దురదృష్టి వాళ్ళ ఆయనకి కంటికి ఆ కంటింజెన్సీ రావటం మూలంగా అది సభలో నలుగురు మధ్యలో కూర్చోవటం అనేది కరెక్ట్ కాదు, ఆయనకి మంచిది కాదు, పక్కన కూర్చోవడం వాళ్ళకి మంచిది కాదు, ముఖ్యంగా సింధుకి అసలు మంచిది కాదు. ఎందుకంటే రేపు మళ్ళీ బయలుదేరి వెళ్ళబోతుంది. విజయం సాధించాలమ్మా, నువ్వు సాధిస్తామని మాకు చాలా గట్టి నమ్మకం ఉంది, అందులో డౌట్ లేదు. 1-2 మిస్ అయినా దాన్ని మిస్ అయిందని అనుకోకూడదు. సింహం వేటకు వెళ్ళేటప్పుడు అమాంతంగా దూకదు, 2 అడుగులు వెనక్కి వేసి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతుంది, అప్పుడే వేట పూర్తి అయ్యేది. అలాగే నువ్వు కూడా ఈ 2 కూడా వేసింది, నువ్వు కావాలని స్పీడ్గా ముందుకెళ్ళటం కోసం వేసినవి తప్ప నువ్వు ఫెయిల్ అయింది కాదు. ఇక్కడ ఉన్నటువంటి సకల దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నారు. నువ్వు తప్పనిసరిగా విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ఆధునిక సమాజంలో హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, సాహిత్యాన్ని, సంప్రదాయాలను కాపాడుతున్నటువంటి పీఠాధిపతుల్లో ఏకైక పీఠాధిపతులు మా స్వరూపానంద సరస్వతి మహాస్వామి గారు. వారు చేతుల మీదుగా ఇవాళ ఈ DVD రిలీజ్ కావటం నిజంగా మళ్ళీ 2వ శతాబ్దంలో శాతవాహన సామ్రాజ్యం ఎలా వెలుగొందిందో అది ఈ చిన్న సినిమా ద్వారా చూపెట్టడం జరిగింది. వారి చేతుల మీదుగా మురళీమోహన్ గారు, కుటుంబరావు గారు, చాముండేశ్వరి గారు, ఒలింపిక్ లో విజేత అయినటువంటి సింధు గారు, ఇంతమంది ఉన్నటువంటి అది కూడా ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో మా పూజారి మిత్రులంతా కూడా ఈ సినిమాలో అమరావతిని ఆశీర్వదించారు మా పీఠాధిపతి గారి దివ్య ఆశీస్సులతో. అందుకోసం అని చెప్పేసి ఇవాళ చాలా సంతోషంగా ఉంది.
ఈ షార్ట్ ఫిలిం DVD ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. 2000 సంవత్సరాల క్రితం శాతవాహనులు పాలించిన రాష్ట్రం ఆంధ్ర. దానిని మరలా శాతవాహనులు పాలించిన రాష్ట్రం అమరేశ్వరుడు, ఈశ్వరుడి యొక్క స్థానం, కనకదుర్గ అమ్మవారు నివసించే ప్రాంతం అమరావతి. అలాంటి అమరావతి రాజధానిగా ఎంచుకోబడి ఉన్నది కాబట్టి ఆంధ్ర రాజధానిగా. అలాంటి అమరావతి గురించి ఈరోజు ఈ DVD ఈ క్యాసెట్ రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా మ్యాట్రిక్ ప్రసాద్ గారు, సింధు గారు, అలాగే మురళీమోహన్ గారు ఇంతమందిని పెట్టి మా భగీరథ చాలా అద్భుతమైన ఈ క్యాసెట్ ఈ DVD ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతంగా రాజధాని తయారవ్వాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నారు. ఇవాళ గోపిచంద్ ఇన్స్టిట్యూట్ ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు సెలవు ఇచ్చి ఎంత మంచి చేశారో మ్యాట్రిక్ ప్రసాద్ గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన కూడా సహకరించారు. కాబట్టి ఇవాళ ఒక సైనా నటవారు వచ్చినా, ఒక సింధు వచ్చినా, రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది రాబోతున్నారు. ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ కూడా కట్టి స్విమ్మింగ్ కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే క్లాసెస్ మొదలు పెట్టారు. ఎంతో మంది ఒలింపిక్ మెడలిస్టుల్ని తయారు చేసే ఒక కర్మాగారంగా గోపి గారు చేస్తున్నందుకు గోపి గారికి సహకరించిన మ్యాట్రిక్ ప్రసాద్ గారు రాబోయే రోజుల్లో ఇలాంటి సత్కారాలు ఎన్నో చేయాలని కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఫిలింనగర్ దైవ సన్నిధానం గురించి చెప్పాలంటే మొట్టమొదట్లో ఈ దైవ సన్నిధానం మొదలుపెట్టినప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు 2 కోట్లు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చిన సందర్భంగా ఒక్కసారి మ్యాట్రిక్ ప్రసాద్ గారు కూడా అడుగుదాం, ఆయన కూడా మనకు 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఇవ్వబోతారా అన్నట్టుగా వెళ్ళి కలిసి ఇట్లా దేవాలయం ప్రారంభించామండి. అడగల మేము రూపాయి కావాలని కూడా అడగల. ఒక్కసారి అవకాశం రావడం మీరు మీ శ్రీవతి గారు దేవాలయానికి వస్తే బాగుంటుంది అని అంటే తప్పకుండా వస్తానని చెప్పి 1 నిమిషం అండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ కవర్ ఇవ్వడం ఓపెన్ చేసి ఆయన ముందు చూస్తే బాగోదని చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషం అండి అని చెప్పి కారులోకి ఎక్కిన తర్వాత ఉత్సాహం లోపల ఏముందో ఎంత రాశారో చూడడం, 1 లక్ష రాశారా 2 లక్షలు రాశారా 5 లక్షలు మ్యాక్సిమం మేము అనుకున్నది 5 లక్షలు అనుకున్నాం. కానీ ఓపెన్ చూస్తే 25 లక్షలు ఉంది. 25 లక్షల లేకపోతే 2.5 లక్షలు మళ్ళీ కన్ఫ్యూజన్ మళ్ళీ చూస్తే 25 లక్షలు. అంటే ఈ ఫిలింనగర్ దైవ సన్నిధానానికి అంత అమౌంట్ దాన్ని వచ్చిన డోనర్స్ లో నెంబర్ 1 వారే. వారిచ్చిన ఆ డబ్బుని ఖర్చు పెట్టకుండా ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది ఫిక్స్డ్ చెప్పట్లా పెరుగుతూ ఉంది. అప్పటికప్పుడు వాటిని కలిసి చెప్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఆ సీడ్ అద్భుతంగా పెరిగిందండి అని చెప్తున్నాం. అనేక కార్యక్రమాల్లో దేవాలయ కార్యక్రమాలు కూడా వారు పాల్గొంటున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా దేవాలయం తరఫున స్వామీజీ గారి తరఫున అందరి తరఫున కూడా వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ స్వామీజీ గారిని మొదటిసారి కలుస్తున్నాను. అండ్ ఇంతకుముందు గోపి సార్ ఇంకా చాముండి గారు చెప్పారు, ఇలా ఒలింపిక్స్ ముందు కలిసాము అండ్ కలిసి ఇలా ఒక మెడల్ అడిగాము అని. ఆయన సరే వస్తుంది అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన వల్ల నేను ఇవాళ ఇక్కడ ఇలా ఉన్నాను. అండ్ మీ అందరి అంటే నేను చెప్పలేను, ఎందుకంటే మీ అందరు ఎంతో నా కోసం ఎంతో సపోర్ట్ చేసి ఎంతో ప్రేమగా నాతో పాటు ఉన్నారు. సో అందుకే ఇవాళ నేను ఇక్కడ ఉన్నానని చెప్పచ్చు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ ఆయన ఆశీస్సుల వల్ల ఇంకా ఎంతో ముందుకి వెళ్ళి ఇంకా ఎన్నో గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా కొంచెం ఆలస్యం వచ్చినందుకు క్షమాపణని. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ సింధు ఇంత ముచ్చటగా తెలుగు మాట్లాడుతుంటే కాంప్లిమెంట్ చాలా హర్షణీయం. స్వామివారి ఆశీస్సులు అండ్ పెద్దల ఆశీస్సులతో ఇలాంటి సహాయం చేసే అవకాశం వచ్చింది. చాలా సంతోషపడుతున్నాను. అయితే ఈ ముఖ్యంగా ఈ బ్యాడ్మింటన్ వచ్చేటప్పటికి గోపి లేకపోతే నేను సహాయం చేశామని అంటే ఆన్సర్ నో. ఎందుకంటే గోపి చాలా క్రమశిక్షణతో చాలా డెడికేషన్తో చేసే కోచ్ అనమాట. అతని గురించి కొంచెం ఎంక్వైరీ చేసి ఆ తర్వాతే
లేదు మనం డబ్బులు ఇచ్చినా కూడా దానికి కొంచెం ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో చేశాను. సో ఇది మొట్టమొదటి గోపికి చేసిన సహాయం. అండ్ ఎస్, ఆ రోజు మాటలు అన్నా నేను డబ్బులు వెనక్కి ఇవ్వద్దు కానీ ఒక మెడల్ ఇవ్వమని చెప్పాను నేను. అండ్ అది ఈ విధంగా అంటే సింధు రూపంలో అది వచ్చింది. అండ్ సింధు గురించి చెప్పాలంటే నేను చాలా ఆటలాడుతున్నప్పుడు చూసేవాడిని. కానీ ఈ మధ్య మేము కలిసి గువాహటి నుంచి వచ్చినప్పుడు వారును మా తల్లిదండ్రులతో అంటే తను మీకు ప్రేయర్గా తెలుసు, అంటే ఒక కూతురులాగా తను నా పక్కన కూర్చుని అంకుల్ మీకు మొత్తం నేను పద్మనాభ టెంపుల్ గురించి చెప్పాలని చెప్పి నాకు మొత్తం 2 గంటలు పద్మనాభ టెంపుల్ గురించి చెప్పింది స్వామి గారు. అంటే మీకు తనలో కూడా అంటే అలాంటి ప్రేయర్ అనుకోవద్దు మీరు, తను చాలా స్పిరిచువల్గా కూడా దాని గురించి చెప్పింది. అయితే నేను ఎప్పుడు మా ఎంప్లాయీస్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చెప్తుంటాను, ఎనీ కంపెనీ ఏదైనా కంపెనీ కానీ ఒక సంస్థ కానీ ముందుకు రావాలి అంటే ఎంప్లాయీస్ డెఫినెట్గా అవసరం, షేర్ హోల్డర్స్ అవసరము, ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అవసరము. ఇవన్నీ కాకుండా దేస్ ఇన్విజిబుల్ ఎంటిటీ అంటే మనకి కనపడకుండా ఉండేది సొసైటీ. అలాంటి సొసైటీలో భాగమైన పెద్దలు గురువు గారు, మురళీమోహన్ గారు, అలాగే వాళ్ళందరూ కూడా మన ఎప్పుడు మనకి కనపడకుండా కూడా మనం ఆశిస్తూ ఉంటారు. అంటే మన గురించి వాళ్ళు దే ప్రే ఫర్ అస్. అండ్ ఈ సొసైటీ కూడా చాలా భాగము. ఫర్ ఎగ్జాంపుల్ మన సింధు ఫైనల్స్ ఆడుతున్నప్పుడు నాకు మొన్న స్టార్ట్ ఇవాళ చెప్పారు, ఇండియా ఆగిపోయిందని చెప్పారు. ఐ థింక్ స్పోర్ట్స్లో బహుశా ఇంతకుముందు ఎప్పుడన్నా సచిన్ ఆడుతుంటే అది జరిగేది. తర్వాత తను ఫైనల్స్ ఆడినప్పుడు ఆ టీఆర్పీ రేటింగ్ అంటారు, మీ అందరికి తెలుసు, అది హైయెస్ట్ వచ్చిందంట. అంటే ఇండియాలో ఏం చదవలేదు ఆ టైంలో. అంటే అలా సొసైటీ ఆల్సో ఒక స్పోర్ట్స్ మెన్ కానీ ఎవరికైనా సపోర్ట్ చేస్తుంది. సో ఈ సక్సెస్ ఆల్సో ఏ ట్రిబ్యూట్ టు సొసైటీ. అలాంటి సొసైటీలో భాగం కూడా చాముండి లాంటి వాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా మందికి చాముండి స్పోర్ట్స్ మెన్గా తెలుసు, కానీ తను ఇదే నా ఒక్క బ్యాడ్మింటనే కాదు, ఇంతకుముందు ఒకసారి నా దగ్గరికి వచ్చి రెస్లింగ్ గురించి ఒక పర్సన్ గురించి వచ్చాడు, చెస్ కోసం వచ్చాడు. అట్లా చాలా మంది స్పోర్ట్స్ మెన్ తను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నా తల్లిదండ్రులకి, లాస్ట్గా సింధు పేరెంట్స్ కూడా విజయ్ గారు, రమణారెడ్డి గారు, వారిద్దరు కూడా ఇన్ దేర్ ఓన్ రైట్ దేర్ అచీవర్స్. అండ్ నేను మొన్న ఒకరోజు మాట్లాడినప్పుడు చెప్పారు, వాళ్ళు అన్నీ వదిలేసి సింధు కోసం ఇల్లు మారారు. అండ్ నేను అలాంటివి రిలేట్ చేస్తాను, ఎందుకంటే మా ఫాదర్ కూడా ఆర్మీ ఆఫీసరు. అండ్ మేము ఇక్కడ కూర్చొని చదువుకోవాలి అని చెప్పి వారు ఎప్పుడు నాకు ఫ్రంట్ ఉంటాము. అంటే అక్కడ ఫ్యామిలీస్ తీసుకెళ్లారు అనమాట. అంటే మేము ఒకసారి మేము చదువుకుంటే కాస్త ఈజీ అని చెప్పి వారు కావాలని బ్యాటిల్ గ్రౌండ్స్ అంటాం ఫ్రంట్ కేసులో పనిచేసేవారు. సో అలా తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేస్తేనే మనందరం పైకి వచ్చాము. ఇది విజయం ఒక కోచ్కి, ఒక సొసైటీకి, అలాగే తల్లిదండ్రులకి అందరికీ చాలా ఈక్వల్గానే ఉంటారు. అండ్ ప్లీజ్ సపోర్ట్ సింధు, షీ హెస్ స్టిల్ అ లాట్ టు గో. అండ్ ఓన్లీ వన్ మెసేజ్, సింధు సక్సెస్ వచ్చిన తర్వాత మనిషి నార్మల్గా తన గురించి తను మర్చిపోతాడు, సొసైటీని మర్చిపోతాడు, పేరెంట్స్ని మర్చిపోతాడు. అది కాకుండా ఒక మంచి వ్యక్తిగా కూడా ఎదగాలని చాలా కోరుతూ అందరికీ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.